మాయా దోషము వలన మహోన్నత సుఖముతో ఉన్న మన సహజ స్వరూపమైన శుద్ధ చైతన్య స్థితిని మరచి ప్రస్తుతం మనము అజ్ఞాన స్థితిలో ఉన్నాము. అజ్ఞానములో సామాన్యాంశమైన నేను ఉన్నాను అనే ఉనికికి సంబంధించిన జ్ఞానము ఆబాల గోప విదితము. విశేషాంశమైన నేను ఉన్నాను, ఆదిగా అనగా బ్రహ్మముగా ఉన్నాను అనే జ్ఞానము మనకు ఉండదు. సామాన్యాంశము తెలిసి విశేషాంశము తెలియకుండుటయే అజ్ఞానము. జీవునికి విశేషాంశము తెలియకపోగా అధ్యస్థ దోషము వలన శరీరము జరిపే క్రియను, మానసిక క్రియను తన మీద ఆరోపించుకొని కర్తృత్వము, భోక్తృత్వములను విశేషాంశములుగా తోచును. ఇది కేవలం భ్రమ. ఇది అజ్ఞాన జనితము. దీని వలన భేద బుద్ధి ఏర్పడి తాను దేహము మాత్రమేననియు మిగతా సృష్టి తనకు విడిగాను వ్యతిరేకముగాను ఉన్నట్లు తోచును. అజ్ఞాన స్థితిలో శుద్ధ చైతన్యములో ఉన్న అలౌకిక సుఖంతో మనకున్న ఏకత్వానికి సంబంధించిన స్పృహ ఉండదు. అందుచేత జీవుడు బాహ్యంలో సుఖము కొరకు భేద బుద్ధితో వెదికే ప్రయత్నంలో విషయాకర్షణలు మొదలై మనకు ఇష్టమైనవి సంప్రాప్తించినప్పుడు మనసు ఆనందమయ కోశములోనికి ఉపసంహరింపబడి దానికి సంబంధించిన సంతోషాన్ని తాత్కాలికంగా అనుభవిస్తుంది. ఈ సంతోషాన్ని తిరిగి పొందాలనే ప్రయత్నంలో విషయాకర్షణ ప్రవాహం మొదలవుతుంది. భేద బుద్ధిని రక్షించుట అరిషడ్వర్గాలు అనే మానసిక శక్తులు బయలుదేరతాయి. వీటి వల్ల మనసు ఏకాకి అవుతుంది. సంతోషాన్ని ఎల్లప్పుడూ వెన్నంటి ఉండే దుఃఖం రాకూడదని మనం కోరుకుంటాం. కానీ సంతోషంతో పాటు దుఃఖం ఎల్లప్పుడూ ఉంటుంది.